ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలం కూడిక చేరవచ్చిన దేవుని ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ కూడా వందనాలు. ఈ కూడిక నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ అన్నకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఈ అధ్యాయంలో వ్రాయబడిన సంగతులు ప్రభు ఆత్మ ద్వారా మనం అందరం తెలుసుకుందాం. చూడండి, మొదటి వచనం నుండి మనం చదువుతున్నప్పుడు తరువాత ఫిలిష్తీయులు కేయిలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినపడెను. అంతట దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కేయిలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చాను. దావీదుతో కూడి ఉన్న జనులు, మేము ఇచ్చట యోధా దేశంలో ఉండినను మాకు భయముగా ఉన్నది. ఫిలిష్తీయుల సైన్యములకు ఎదురుగా కేయిలాకు మేము వచ్చిన ఎడల మరింత భయము కలుగును గదా అని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. నీవు లేచి కేయిలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా. ప్రభునందు ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో దావీదు ప్రభువునొద్ద విచారణ చేస్తున్నవాడుగా, దావీదు 11వ వచనంలో ప్రార్థిస్తున్నవాడుగా మనం చూస్తున్నాం. సో ప్రార్థన చేస్తున్న దావీదును మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. రెండవది, వచనం 9వ వచనంలో ఏఫోదును తెమ్మని చెప్పాడు. ఏఫోదును తెమ్మని చెప్పాడు అంటే ప్రభు యొక్క రొమ్మున ఆనుకొని ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలనే ఆలోచన కలిగిన దావీదును మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభు యొద్ద విచారణ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఆయన రొమ్మున ఆనుకొని ఆయన చిత్తాన్ని తెలుసుకుంటున్నాడు. అయితే మరొక ప్రక్క సౌలును మనం చూస్తున్నప్పుడు, సౌలు 14వ వచనం చూడండి, అనుదినము అతనిని వెతుకుతున్నాడు. సౌలు అనుదినము దావీదును వెతుకుతున్నాడు. దావీదును వెతకటం మాత్రమే కాదు, ఏమనుకుంటున్నాడు చూడండి. దావీదు యొక్క ఆలోచనలు సౌలు యొక్క ఆలోచన చూడండి, 7వ వచనం. దావీదు చూడండి, దేవుడు దావీదును నా చేతికి అప్పగించెను అనుకుంటున్నాడు. రెండవది, వచనం 21లో సౌలు ఆ జీఫీలతో ఎవరైతే జీపీలు అక్కడికి వెళ్ళి సౌలుతో మాట్లాడారో వారితో ఏమంటున్నాడంటే, నా యందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదం కలుగును గాక అంటున్నాడు. యెహోవా ఆశీర్వాదము కలుగును గాక అంటున్నాడు. చూడండి, సౌలు ఎంత మత్తులో ఉన్నాడో, ఆయన ఎంత భ్రమలో ఉన్నాడో, ఎంత అవాస్తవంలో ఉన్నాడో చూడండి. ఒక ప్రక్క దావీదు ప్రార్థిస్తూ విచారణ చేస్తూ ఆయన రొమ్మున ఆనుకొని ఆయన చిత్తాన్ని తెలుసుకునేవాడుగా కనిపిస్తుంటుండగా, అదే సమయంలో సౌలు అనే వ్యక్తి దావీదును వెతుకుతూ తిరుగుతున్నాడు. మాత్రమే కాదు, సౌలు అనే వ్యక్తి ఎటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడంటే, అసలు దావీదు దొరకటం దేవుని చిత్తం అనుకుంటున్నాడు. దావీదును ఎవరైతే పట్టించి అప్పగించాలనుకుంటున్నారో వారిని దేవుడు కనికరించాడు అనుకుంటున్నాడు. వాళ్ళకి ఆశీర్వాదం అని చెప్తున్నాడు అన్నమాట. సో దీనిని ఏమంటారంటే భ్రష్టత్వంలో పీక్ లెవెల్ అంటారు అనమాట. అంటే భ్రష్టులైపోయిన వాళ్ళు అనమాట వీళ్ళు. ఇటువంటి వ్యక్తులు మనం ఈరోజు చూస్తున్నాం అనమాట. సో ఎటువంటి వ్యక్తులు అంటే వీళ్ళు
వీళ్ళు ప్రభు దగ్గర విచారణ చేసి, ప్రార్థన చేసుకుంటూ, ప్రభు చిత్తాన్ని తెలుసుకుంటూ సమయాలు గడిపేవాళ్ళు కాదు కానీ, వీళ్ళు దావీదు లాంటి వాళ్ళని తరుముతూ ఉన్నారన్నమాట. అయితే అపోస్తలుడైన పేతురు తన రెండవ పత్రికలో మొదటి అధ్యాయంలో ఇలా చెప్పాడు. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 4 వచనంలో పేతురు తన రెండవ పత్రికలో ఏం చెప్పారంటే, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును వాగ్దానముల మూలముగా తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు అని చెప్పాడు. సో, దైవ స్వభావంలో మనం పాలివారమవుతున్నట్లయితే, దైవ స్వభావంలో మనం పాలివారమవుతున్నట్లయితే, అది ఎలా జరుగుతుంది అంటే, లోకమందున్న భ్రష్టత్వాన్ని మనం తప్పించుకుంటున్నాం. శరీరాశ అన్నమాట ఇది. శరీర దురాశ అన్నమాట. దావీదుని పట్టుకోవాలా, దావీదుని చంపాలనేది ఆయన ఎప్పుడెప్పుడు చేస్తున్నాడంటే 14 వచనంలో అనుదినం అనే మాట చూస్తున్నాం. మీరు చూడండి ఈ అధ్యాయంలో ఫిలిష్తీయుల చేతిలో నుండి కెయీలాను రక్షించాలని దావీదుకు ఆలోచన ఉంది గానీ, రాజైన సౌలుకి లేదు. ఈరోజు మన యొక్క పోర్షన్‌లోకొస్తే ఆత్మ విషయాల మీద మనసు లేని వాళ్ళనమాట. వాక్యంలో చాలా క్లియర్‌గా చెప్పాడు రోమాపత్రిక 8 అధ్యాయంలో. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంచుదురు. 5వ వచనం శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంచుదురు అన్నాడు. మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. శరీరానుసారులు ఎవరు చెప్పండి? తమ్ముడు వినపడలేదు నాకు. శరీరానుసారులు ఎవరు? శరీరంతో ఆచరించే నియమంలో అంటే ధర్మశాస్త్రం ద్వారా నీతిని వెలిగేవారు. యెస్. వెరీ గుడ్. శరీరంతో ఆచరించే నియమం వల్ల జీవించేవారు. ఆత్మానుసారులంటే ఆత్మ యొక్క నియమాన్ని ఆచరించేవారు. వెరీ గుడ్. ఇప్పుడు శరీరానుసారులంటే పేతురు రెండో పత్రికలో ఏం రాశాడు? మొదటి అధ్యాయం వచనం 4లో దురాశను అనుసరిస్తున్నవారు అని రాశాడు. భ్రష్టత్వమును అనుభవిస్తున్నవారని రాశాడు. వాళ్ళ మనసు ఎక్కడుంటది? వాళ్ళ మనసు శరీర విషయాల మీదే ఉంటది. శరీరానుసారులు శరీర విషయాల మీదే మనసునుంచుతారు. రోమాపత్రిక 8 అధ్యాయంలో మాట్లాడుతూ అసలు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడంటే 9వ వచనంలో మీరు శరీరమందు ఉన్నవారు కారు, ఆత్మయందు ఉన్నవారే అని వ్రాసాడన్నమాట. నిన్న సహోదరులు వెంకట్రావు అన్న ఒక మెమరీ షేర్ చేశారన్న. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మచిలీపట్నంలో 2 డేస్ మీటింగ్స్ జరిగాయి. అందులో ఒకరోజు వర్తమానం ఏందంటే గుడివాడలో ఈ మచిలీపట్నంలో ఇచ్చిన వర్తమానం పాప శరీరం అనేది ఉంది. అది నిరర్థకం చేయాలి అనే మెసేజ్ అన్నమాట అది. అయితే ఈ గ్రేస్ టీచింగ్ అనే ఒక గ్రూప్‌లో కొంతమంది వాళ్ళ యొక్క విశ్వాసం నమ్మకం ఏందంటే అసలు పాప శరీరమే లేదు. శరీరంలో అసలు పాపమే లేదని వాళ్ళు నమ్ముతున్నారన్నమాట. సో, అందుకనే ఈ వర్తమానాలు అందిస్తున్న క్రమంలో ఒక సహోదరుడొచ్చి నాతో మాట చెప్పాడు. "అన్న మేము చాలా కాలం నుంచి గ్రేస్ ప్రీచింగ్ లేదా గ్రేస్ ప్రీచర్స్‌ని మేము ఫాలో అవుతున్నాం. గ్రేస్ టీచింగ్‌లో ఆహ్, అసలు శరీరంలో గూడా పాపం లేదని చెప్తున్నారు" అని చెప్పాడన్నమాట. అయితే వాళ్ళు ఎక్కడి నుంచి చెప్తున్నారు ఇది అనంటే, ఇది రోమాపత్రిక 8 అధ్యాయం వచనం 9లో నుంచి చెప్తున్నారు. ఆ 8, 9 ఫుట్ నోట్‌లో ఏముంది? దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు శరీరమందు ఉన్నవారు కారు అని ఉంది. దాన్ని వాళ్ళెలా చెప్తున్నారంటే, అసలు మన విశ్వాసుల శరీరంలో పాపమే లేదని చెప్తున్నారండి.
అయితే దీని అర్థం అది కాదు. దీని అర్థం ఏందంటే, ఒక విశ్వాసి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత, అతడు దేవుని ఆత్మతో ముద్రించబడినప్పుడు, అతడు ఆత్మ స్వభావం గలవాడు. ఆత్మ స్వభావం గలవాడు ఇక శరీరమునకు రుణస్థుడు కాదు. అంటే అతడు శరీరంతో ఆచరించే ధర్మశాస్త్రం వల్ల నీతిని వెదకవలసిన అవసరం లేనివాడు. ఎందుకంటే అతడు విశ్వాసమును బట్టి నీతిగా తీర్చబడ్డాడు. కాబట్టి అతడు అనుదినం శరీరానుసారంగా కాకుండా, అతడు ఆత్మానుసారంగా జీవిస్తాడు గనుక, అసలు అతని జీవితము ఆత్మయందున్నదే గాని శరీరమందు లేదు అనే వివరణ అన్నమాట ఇది. రోమాపత్రిక 6:6లో పాప శరీరం నిరర్ధకమగుట అనే పదం యొక్క ఉన్నతమైన స్థితే పాప శరీరంలోనే మనం లేము అనే ఆలోచన. శరీరంలో పాపం లేదనేది రాంగ్. కానీ విశ్వాసి పాప శరీరంలో లేడు అనేది రైటే. ఎప్పుడో దేవుని ఆత్మ మనలో ఉన్నాడు గనుక ఇక మనం పాప శరీరమందు ఉన్నవారం కాదు అనే మాట యొక్క అర్థం ఇది. ఇది అందరికి అర్థం కాకపోవచ్చు కానీ, వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నవారు, ఇప్పుడు నేను ఇందాక ప్రశ్న అడిగినప్పుడు జాన్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు. జానకి రామ్ కూడా కరెక్ట్ ఆన్సర్ చాట్‌లో పెట్టాడు. అట్లా వాక్యాన్ని గ్రహించి వాక్యాన్ని నెమరు వేసుకుంటూ జీవిస్తున్న వాళ్ళకి ఈ సంగతి క్లియర్‌గా అర్థమైంది ఆల్రెడీ. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా అసలు శరీర దురాశను అనుసరించి భ్రష్టత్వంలో పడాల్సినోడే కాదు. ఆ భ్రష్టత్వాన్ని తప్పించుకునేవాడు. తద్వారా అతడు దైవ స్వభావంలో పాలువాడవుతున్నాడు. దైవ స్వభావంలో మీరు చూడండి కనిపించే మొదటి లక్షణాలు ఎలా ఉన్నాయంటే 5వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో సద్గుణము అనే పదం ఉంది అక్కడ. సద్గుణము అంటే కొంతమంది అంటారు కదా! కొంతమంది గుణం బాగోదని. సో, ఇదన్నమాట. సద్గుణము. దైవ స్వభావంలో మొదటి అంశాల్లో ఏముందంటే సద్గుణము అనే మాట. మనం గూడా పేతురు రాసిన మొదటి పత్రిక 2:9లో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ప్రభు వెలుగులోనికి వచ్చిన తర్వాత మనం ఆయన గుణాతిశయములు ప్రచురం చేస్తున్నాం. ఆయన గుణాలు, సద్గుణము. ఇదేం గుణమండి? అనుదినం దావీదును వెదకటం ఏ గుణం ఇది? ఇది సద్గుణం గాదు కదా! ఇది ఎటువంటి గుణమంటే, సౌలు అసలు కెయీలాను రక్షించాలని గాని, ఫిలిష్తీయులను జయించాలని గాని, మొత్తం టార్గెట్ వదిలేసాడు. చూసారా? కొంతమంది టార్గెట్ ఏంట్రా బాబు అని అడిగితే, దావీదుని చంపడమే టార్గెట్ అనమాట కొంతమంది. కొంతమంది టార్గెట్ ఫిలిష్తీయులు గాదు. కొంతమంది టార్గెట్ దావీదుని చంపడమే. సో, మీరు చూడండి దైవ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలోంచి ఒక వచనాన్ని మనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం లేదా 13 వచనం మొదటి వచనం చదువు. ఇశ్రాయేలీయులు 13:1 చదువు. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. 14వ అధ్యాయం వచనం 4. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఆ ఈ కాలమున రెఫరెన్స్ లో ఫిలిష్తీయులకు ఏమైనా చేయాలి అనేది ప్రభు యొక్క ఆలోచన. అందుకనే ప్రభు మనోహ దంపతులకు సంసోన్‌ను అనుగ్రహించాడు. వాళ్ళు సంసోన్‌ని ఎలా పెంచాలో కూడా చెప్పాడు. కారణం ఏందంటే ఫిలిష్తీయులు దేవునికి శత్రువులు అన్నమాట. అయితే మనం చదివిన వాక్యంలో ఫిలిష్తీయుల చేతిలో నుంచి కెయీలాను రక్షించాలని దావీదు కోరిక ఉంది గాని, అసలు అనుదినం ఫిలిష్తీయులను తరమటం మానేసి, ఫిలిష్తీయులను జయించటం మానేసి, దావీదును తరుముతున్నాడు ఈ సౌలు గారు. కారణం ఏందంటే నేను చెప్పాను గదా! ఇది శరీర దురాశను అనుసరించటం వలన కలిగిన భ్రష్టత్వం అన్నమాట. ఇది దైవ స్వభావంలో పాలువాడు అవని వారు కలిగి లేని సద్గుణం అన్నమాట. సద్గుణాన్ని వారు కలిగి ఉండరన్నమాట. సో, మన మనసు దేని మీదకెళ్ళిపోయిద్దంటే, శరీరానుసారుల మనస్సు శరీర విషయాల మీదకెళ్ళిపోయింది. కాసేపు ప్రార్థన చేసుకుందాం. ఆయన రొమ్మున ఆనుకొని ఆయన చిత్తాన్ని తెలుసుకుందాం. లేఖనాలు పరిశోధించి క్రీస్తును కనుగొందాం అనేది లేదు గానీ, అసలు దావీదును
ఎక్కడ మనం కనుగొనొచ్చా? దావీదును మనం ఎక్కడ పట్టుకోవాలా? అనే ప్రయత్నం జరుగుతుందన్నమాట. 23 అధ్యాయం సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్న మాటేందంటే, ఇలా వ్రాయబడింది 7వ వచనం. కరెక్ట్‌గా జానకిరామ్ ఇక్కడే వాక్యం అందించేసాడు పక్కకి. అంటే యేసుప్రభు సిలువ మోయలేక కురేనీయుడైన సీమోనుకి ఇచ్చినట్టు ఇదిగో 7వ వచనం దగ్గర అప్పగించాడన్నమాట. దావీదు దావీదు కెయీ హ్మ్. దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని, దావీదు ద్వారములను అడ్డగడలను గల పట్టణంలో ప్రవేశించి, అందులో మూయబడి ఉన్నాడు. దేవుడు అతన్ని నా చేతికి అప్పగించననుకొనెను. హ్మ్. పంతులు గారు మీరు వాక్యం చదివేటప్పుడు కొంచెం స్లోగా చదవండి. ఈడ ఏముందంటే, దావీదు ద్వారములను, అడ్డుగడలను గల పట్టణములో ప్రవేశించి దాన్ని నువ్వు ఎలా చదివావంటే అసలు అర్థమే కాలేదు. ద్వారములను, అడ్డుగడులను గల పట్టణంలో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు. సో, నాకు దొరికేసాడు దావీదు అనుకున్నాడు. సో, దావీదు తప్పించుకోలేడు అనుకున్నాడు. చాలా స్పీడ్‌గా ఫిలిప్పు నతనయేలును కనుగొని యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఏమన్నాడంటే 45వ వచనంలో ఆయనను కనుగొంటిని అని చెప్పాడన్నమాట. ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి రాశారో ఆయన కనుగొంటిని అన్నాడు. నాకు ఆదికాండంలో ప్రభు దొరికాడు. ఈరోజు నిర్గమకాండంలో ప్రభు దొరికాడు. ఈరోజు నాకు సమూయేలు గ్రంథంలో ప్రభు దొరికాడు అంటూ మానేసి నాకు దావీదు దొరికాడు. దావీదు ఎక్కడో దొరికాడంటే దావీదు నాకు అడ్డుగడ్లు, ద్వారములు కలిగిన ఆ స్థలంలో నాకు ఇరుకుని దొరికేశాడు అని అనుకుంటున్నాడు సౌలు. ఇందాక తమ్ముడు ప్రార్థన చేస్తూ చెప్పాడు కదా! ఉదయకాలంలో ప్రభువు దొరుకుతున్నప్పుడు కలుగుతున్న తృప్తి గురించి చెప్పాడు. సో, మన లైఫ్‌లో నిరాశ ఎందుకంటే, మనం అసలు వెతకవలసినోళ్ళని వెతకట్లేదు. మనం కనుగొనాల్సిన వాడిని కనుగొనట్లేదు. అటువంటప్పుడు ఏమైద్దంటే, శరీరానుసారుల మనస్సు నిరాశలోనికి వాళ్ళని తీసుకొని ఎళ్ళిపోయిద్దనమాట. శరీరానుసారుల మనస్సు శరీర విషయముల మీద ఉంటుంది. శరీర విషయముల మీద మనస్సు కలిగిన వాళ్ళు ఫైనల్‌గా అసంతృప్తి చెందుతారు. వాళ్ళకి సంతృప్తి కలగదనమాట. ఎందుకంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:6లో ఈ దైవభక్తి గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆ దైవభక్తి ఆత్మానుసారమైన మనస్సు అది సంతుష్టి సహితమైంది. సో, ఇప్పుడు చాలామంది చెప్తున్న సంగతేందంటే, అంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్‌ని బట్టి వస్తున్న ఒక టాక్ ఏందంటే, చాలామంది నిరాశలో ఉన్నారు. చాలా మందికి సంతృప్తి లేదు. నిరాశ పడుతున్నారు. మీరు చూడండి ఇస్కరియోతు యోధ యేసుప్రభుని అమ్మేసిన తర్వాత ఏమైనా సంతృప్తి కలిగిందా? అతనికి అసంతృప్తి ఏ లెవెల్‌లో కలిగిందంటే, వెళ్లి ఉరిపెట్టుకొని చచ్చిపోయేంత. అంటే నిరాశ ఒక వ్యక్తికి ఎంతగా కలుగుతుంది ఈ రోజంటే, ఇక తలెత్తుకోలేం, బ్రతకలేము, ఇక వద్దు ఈ లైఫ్ అనుకునేంత అసంతృప్తిలోకెళ్ళిపోతున్నారు. కారణం ఏందంటే, పట్టుకున్నాము అనేది తృప్తినివ్వట్లేదు. కనుగొన్నాము అనేది వాళ్ళకి తృప్తినియట్లేదు. కానీ విచారణ చేయండి, ప్రార్థన చేయండి, ఆయన రొమ్మున ఆనుకొని ఆయన చిత్తం తెలుసుకోండి. ఈ ఆత్మానుసారమైన మనస్సు లేదా దైవ స్వభావం లేదా సద్గుణం ఏదైతే మనం ఈ ఉదయకాలం చెప్పుకుంటున్నామో, ఇది మన లైఫ్‌లో చాలా సాటిస్ఫాక్షన్ కలిగించింది. రోజంతా దావీదుని తరిమి రాత్రి ఏం నిద్ర పట్టిద్దండి? రోజంతా దావీదుని తరిమినోడికి రాత్రి నిద్ర పట్టదు. ఎందుకంటే, ఈరోజు నాకు దావీదు దొరకలేదనే నిరాశే. కానీ లైఫ్‌లో ప్రభువు మనకిచ్చిన ఒక అద్భుతమైన నడిపింపు ఏందంటే, మీరు ఆత్మీయందు ఉన్నవారే గాని, శరీరమందు ఉన్నవారు కారు అంటే, అసలు శరీరానికి రుణస్థులు కారు అంటే, అసలు దినమెల్లా మనం ఆత్మానుసారంగా జీవిస్తున్నప్పుడు, ఆ రాత్రి మనం చాలా తృప్తిగా నిద్రపోతాం. లేదా ఆ రోజంతా మనము చాలా సంతుష్టిగా జీవిస్తామని. ఏదైనా సంతుష్టి ఉన్న లైఫ్ వేరు, నిరాశతో కూడిన జీవితం వేరు. సో, యోహాను సువార్త 14:1లో ప్రభు చెప్పినట్లుగా మీ హృదయాన్ని నిరాశలోనికి తీసుకొని వెళ్ళకండి. కలవరపడనీయకండి. ఎప్పటికప్పుడు మీరు సంతుష్టి కలిగి ఉండండి. సంతృప్తిగా జీవించండి. ఇది కేవలము ఆయన యొద్ద విచారణ చేసేవారికి, ఆయనకు ప్రార్థించే వారికి, ఆయన రొమ్మున ఆనుకొని, ఆయన చిత్తాన్ని తెలుసుకునే వారికి తప్ప ఇంకెవ్వరికీ ఈ లైఫ్ స్టైలు సాధ్యం కాదు. సో, అందుకనే
ఎవరు నిజంగా తృప్తిగా ఈ దినాల్లో జీవిస్తున్నారంటే, ఎవరైతే ఆత్మానుసారులో వారు మాత్రం. శరీరానుసారులు ఫైనల్‌గా నిరాశకెళ్ళిపోతారు. ఏదో సాధించామని అనుకుంటాం గానీ, వాస్తవంగా ఆడ పట్టుకున్నదేమి ఉండదన్నమాట. దొరికాడా దావీదు? ఈ అధ్యాయం అంతా చదవండి. దావీదు దొరికాడా? దావీదు దొరకలేదు. అసలు ఎంత ఆహ్, విచారకరమైన విషయం అంటే, ఎవరినైతే దావీదు రక్షించాడో, ఆ ప్రజల గురించి దావీదు ప్రభువుకు ప్రార్థిస్తే ఆహ్, ఆయనకొచ్చిన సమాధానం ఏందంటే, చూడండి వచనం 12, వారు నిన్ను అప్పగించుదురు అని వచ్చిందన్నమాట సమాధానం. తర్వాత ఆహ్, దావీదు ఎక్కడైతే దాక్కున్నాడో, ఆ జిపీయులు అనేవాళ్ళు ఎవరైతే జీపు సంబంధికులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు గూడా వెళ్లి సౌలుతో ఏమన్నారు? 20 వచనం. రాజా నీ మనోభిష్టమంతటి చొప్పున దిగిరమ్ము. అబ్బా! అంటే రాజుగారికే సౌలుకే ఈళ్ళ తృప్తి కలిగిద్దాం అనుకున్నారన్నమాట వీళ్ళు. అంటే వీళ్ళు గూడా దావీదును పట్టించి అప్పగించేద్దాం అనుకున్నారు. కానీ ప్రభు చూసారా ఎలా తప్పించాడో? ఒకటి కెయీలా నుండి దావీదు తప్పించుకున్నాడు. తర్వాత ఇక్కడ కూడా దావీదు దొరుకుతాడనుకునే సందర్భం సౌలు దావీదును పట్టుకుంటాడు అనే సందర్భంలో కూడా సౌలును దేవుడు ఇక్కడ తప్పించాడు. లేకపోతే అతన్ని మనస్సును డైవర్ట్ చేసేసాడన్నమాట. తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రభువుకు నేను స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ ఉదయకాలం. ఆహ్, సౌలు యొక్క మనోభీష్టం కొరకు ప్రయత్నించిన వారు కూడా దావీదుని పట్టుకోలేకపోయారు. కాబట్టి ఫైనల్‌గా నువ్వు పట్టుకునేది ఏమి ఉండదు. సో, అందుకనే జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఆత్మానుసారుడివైతే నీకు దేవుడు అనేక పట్టణాలిస్తాడు. అనేక మంది వ్యక్తులనిస్తాడు. నువ్వు వీళ్ళని పట్టుకుంటూ వెళ్ళిపోతున్న క్రమం నీకు జీవితంలో చాలా తృప్తినిచ్చిద్ది. అలా గాకుండా నువ్వు శరీరానుసారుడివైతే, శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు సంతుష్టి చెందలేరు. వారు సాధించింది 0 అవుతదంతే. వారు స్వాధీనం చేసుకున్నది 0 అవుతదనమాట. ఎందుకంటే, శరీరానుసారమైన మనసు గురించి ప్రభువు రాయించిన వర్తమానం ఏందంటే, పేతురు రెండో పత్రిక మొదటి అధ్యాయం 4 వచనంలో భ్రష్టత్వము అని చెప్పాడు. దాన్ని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం రాశాడు? యాకోబు రాసిన పత్రికలో ఏం రాశాడు? మీరు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం వచనం 16లో భ్రష్టుడు అని ఏశావు గురించి రాశాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దీని గురించి రాస్తే ఏం రాశాడంటే నిష్ఫలులు అని రాశాడు 20 వచనంలో. నిష్ఫలుడు. నిష్ఫలుడు అంటే అర్థం ఏందంటే ఆహ్, కాట్ నథింగ్ అన్నమాట. వాళ్ళు పట్టుకుంది 0 అన్నమాట. సాధించింది 0. కాబట్టి ప్రియులారా ఆహ్, మన క్రైస్తవ జీవితంలో కూడా కొంతమంది ముగింపు దశ ఇలాగే ఉంటది. భ్రష్టులైపోతారు. మొదట్లో బానే ఉంటారు. కానీ చివరికి వాళ్ళు భ్రష్టులైపోతారు. కారణం ఏందంటే కొంతమందికి వయసు పెరిగే కొద్దీ వాళ్ళు ఇలా నమ్ముకుంటారనమాట. ఏమనంటే నా శరీరం ఇప్పుడు బానే ఉంటదనుకుంటారు. మీరు అలా అనుకోవద్దు. పాప శరీరం అనేది, మర్త్య శరీరం అనేది ప్రభువు వచ్చేంత వరకు నిరర్ధకం చేసుకోవాల. ఏ టైంలోనైనా అది నిరర్ధకం కాకపోతే మన శరీర దురాశను అనుసరిస్తాం. శరీర దురాశను అనుసరించే వాళ్ళు భ్రష్టులైపోతారు. ఆ భ్రష్టుల గురించి ఇక్కడ ఏం రాశాడు? వాళ్ళు నిష్ఫలులు అని రాశాడు. అందుకనే ఇంకోటి కూడా మీరు గమనించుకోవాలి. ఒక వ్యక్తి చాలా మంచివాడిగా కనిపించినా అతడు మంచివాడు కాదు. ఎప్పటి వరకు అంటే అతడు ఆత్మానుసారుడు కాకపోతే. గలతీ పత్రిక 5:22లో ఆత్మానుసారమైన మనస్సులో నుంచి కలిగే ఫలమే మంచితనం. గలతీ పత్రిక 5:22లో ఆత్మానుసారమైన మనసులో నుంచి కలిగే ఫలమే మంచితనం. కానీ మనమేమంటాం ఇతడు చాలా మంచోడండి అని అంటాం. అంటే మన కాన్ఫిడెన్స్ కూడా ఎక్కడుంది? అతని కాన్ఫిడెన్స్ అతని ఫ్లెష్‌లోనే ఉంది. మన కాన్ఫిడెన్స్ కూడా అతని ఫ్లెష్‌లోనే ఉంది. ఫిలిప్పీ 3:3 ప్రకారం అతని శరీరాన్ని మనం బలంగా నమ్ముతున్నాం. అయ్యో! మనం కూడా భ్రష్టులైపోతాం. అందుకనే మీకెవరైనా సాధారణంగా మంచివాళ్ళుగా కనిపిస్తే వాళ్ళకి మీరేం చెప్పాలంటే, ఈ మంచితనం కాదు, ఆత్మఫలములో ఉన్న మంచితనం ఫలించని చెప్పాలి. మీరు చెప్పండి. మీరు స్నేహం చేస్తున్న వ్యక్తులున్నారు కదా! వాళ్ళు ఆత్మానుసారులేనా? ఆత్మానుసారుడు ఎప్పుడవుతాడు ఒక వ్యక్తి? కొలస్సీ 1:6 ప్రకారం
ఫస్ట్ ఆ వ్యక్తి దైవ కృపను గ్రహించాలి. నేనేం మిమ్మల్ని ఏమడుగుతున్నాను, అన్నా ఆ వ్యక్తి దేవుని కృపను గ్రహించాడా? ఆత్మానుసారుడేనా? అని అడిగితే మీరేమంటున్నారు? లేదన్నా చాలా మంచోడు, చాలా నమ్మకస్తుడు, చాలా యథార్థవంతుడు, పర్ఫెక్ట్ అన్నా, కరెక్ట్ అన్నా అంటున్నారు. అలాగైతే నేనో ప్రశ్న అడుగుతా. ఒకవేళ ఒక వ్యక్తి నిజంగా మంచివాడైతే, స్వభావంగా అతనిలో మంచితనం అనేది ఉంటే, మరి ఆత్మఫలంలో మంచితనం ఏంటి? కాబట్టి సద్గుణం అనేది అది ఏ వ్యక్తికి స్వభావంగా రాదు. ఒకవేళ ఉన్న ఆత్మఫలంలో ఉన్న సద్గుణం వేరు, ఆ వ్యక్తికి ఉండే సద్గుణం వేరు. ఆ తర్వాత మీరే చెప్తారు ఏమనంటే, మంచోడు అనుకున్నామన్నా, ఇంత కుళ్ళు బుద్ధోడు అనుకోలేదన్నా అని మీరు చెప్తారు. మీరు అలా చెప్పకుండా ఉండటానికే ముందు వాక్యంలో రాశాడు. ఏం రాశాడు? ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వాళ్ళలోనే మంచితనం అనేది ఫలిస్తుంది. అందుకని మీరేం చేయాలంటే, మంచి వాళ్ళుగా ఉండేవాళ్ళని ఏమంటారంటే, వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండకుండునట్లు, "అన్నా నీకు దైవ కృప అర్థమైందా?" అని అడగండి. మీరు అడిగితే అర్థమైంది అంటారు. కానీ వాళ్ళ భాష మీరు వినండి. వాళ్ళు మాట్లాడే మాటలు వినండి. మీరు వినండి. మీకు అర్థమైపోయిద్ది. వాళ్ళకి కృప ఇంకా గ్రహింపు రాలా. వాళ్ళకేం కృప అర్థం కాలా. కృప అర్థం కానోడు ఆత్మానుసారంగా జీవిస్తాడా? జీవించడు. ఆత్మానుసారంగా జీవించనోడిలో మంచితనం ఉంటదా? కానీ ఆ వ్యక్తి మంచివాడే. అప్పుడు ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి సాధారణంగా ఏం అడగాలంటే, "నువ్వు యాక్షన్ చేయకురా బాబు. మంచితనం అనేది యాక్షన్‌లో కాదు, ఫలంలో ఉందని" చెప్పాలి. కానీ ఫీల్ అయితాడుగా. అందుకని ఫీల్ అయితాడు కాబట్టి ఏం చేయాలా? మనం జాగ్రత్తగా ఆ వ్యక్తిని ఆత్మానుసారమైన త్రోవలోకి తీసుకెళ్ళాలి తప్ప, మనమే అతని శరీరాన్ని నమ్మేస్తాం. మర్త్య శరీరాన్ని ఎవరు నమ్మినా అది చివరికి మనల్ని భ్రష్టత్వంలోనికి తీసుకొనెళ్ళిపోయిద్దండి. ఎందుకంటే రోమాపత్రిక 7:9 ప్రకారం ఈ శరీరంలో నివసిస్తున్న పాపము జీవంలోకొచ్చినప్పుడు, నేనైతే చనిపోతిని అన్నాడు. నేనైతే చనిపోతే ఇక కాయలెక్కడ కాత్తాయి? కాబట్టి రోమాపత్రిక 7:9 ప్రకారం 0 రిజల్ట్స్ అన్నమాట. సౌలు ప్రతిరోజు ప్రయాణం ఎలాగుందంటే, ప్రతిరోజు దావీదుని పట్టుకోవాలనుకున్నాడు. అతని ఎండింగ్ ఏందంటే, ఏ రోజు దావీదు సౌలుకి దొరకలేదు. చూడండి మీ డే స్టార్టింగ్ ఎట్లా ఉంది? మీ డే ఎండింగ్ ఎట్లా ఉంది? నేనోసారి చెప్పాను మీకు. మేరీ వసంత అంటే ఉందో లేదో నాకు తెలీదు ఇప్పుడు మీటింగ్‌లో గాని. నేను వాక్యం చెప్తే పాట కూడా రాసి నాకు పంపించిందన్న. ఏదంటే ప్రతి ఉదయం కృపా సింహాసనం, ప్రతి రాత్రి క్రీస్తు న్యాయపీఠం అని ఒక వర్తమానం వచ్చింది మనకి. అది ఏ అధ్యాయంలో వచ్చిందో నాకు గుర్తులేదు గానీ, అంటే ఎవ్రీడే మన లైఫ్‌లో 90వ కీర్తన 14 స్టార్ట్ అవ్వాలి. మన డే ఎండింగ్ కొరింథీ రెండో పత్రిక 5:10లో ముగించబడాలి. అంటే ఈ రోజు ప్రయాణం ఏం పట్టుకోవడానికి వెళ్తున్నా? ఈరోజు ఏం వెతకడానికి వెళ్తున్నా? ఫైనల్‌గా రాత్రి పండుకునేటప్పుడు ఒక ప్రశ్న, అమ్మా నీ పని ఎట్లు జరిగింది? నా కుమారి నీ పని ఎట్లు జరిగింది? పిల్లలారా భోజనానికి మీ వద్ద ఏమైనా ఉందంటే నువ్వేదైనా సాధించావా? డే అంతా ప్రయాసపడిన ఆ సౌలుకు ఫైనల్‌గా వస్తున్న రిజల్ట్ ఏందంటే, చాలా చక్కని మాట యోనాతానే జెప్పాడు. ఏం జెప్పాడో తెలుసా? 16వ వచనం. నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు. అది. నిన్ను పట్టుకొనజాలడు. యోనాతానుకి అర్థమైంది గానీ, ఇప్పుడు కొంతమందికి అర్థం అవ్వట్లేదు. అందుకని ఏం జేత్తన్నారు, ఇంకా వలేత్తన్నారనమాట. దేనితో? శరీరానుసారమైన మనసుతో. శరీరానుసారమైన మనసుతో వలేస్తే ఏం జరిగిద్ది? ఏం జరిగిద్దంటే రిజల్ట్స్ జీరోనే. ఎందుకంటే, అక్కడ కొరప్రాణంతోనైనా విడిచిపెట్టబడిన ఒక వ్యక్తున్నాడు. లూకాసు వార్త 10లో. కానీ రోమాపత్రిక 7:9లో శరీరానుసారుడు కొరప్రాణంతో కూడా వదిలిపెట్టబడ్డు. చచ్చిపోతాడు. చచ్చిపోతే ఫలమొచ్చిద్దా? ఖచ్చితంగా ఫలం రాదు. అందుకనే ఆహ్, నిన్నటి గురించి ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఆసక్తిగా చెప్తారా? యాకోబు గురించి మన పాస్టర్ గారు, ప్రసాద్ గారు వాక్యం చెప్పారు కదా! ఉన్నారండి? సత్యప్రసాద్ గారు ఉన్నారా మీటింగ్‌లో? ఉన్నారండి. సత్యప్రసాద్ గారు వాక్యం చెప్పారు కదా! ఉన్నాం. ఆ! నీవు ఉన్నవాడివయ్యా! దేవుడు నిన్ను దీవించును గాక. ఏం వాక్యం చెప్పారంటే పాస్టర్ గారు, యాకోబును ఫరో అడిగాడనమాట. నీవు జీవించిన సంవత్సరములెన్ని అని అడిగాడు. అప్పుడు యాకోబు చెప్పాడనమాట. ఏం చెప్పాడు? జీవించిన సంవత్సరాల గురించి చెప్పాడు. కానీ అసంతృప్తిగా కొన్నింటి గురించి చెప్పలేకపోయాడు యాత్ర చేసిన సంవత్సరాల గురించి. రేపొద్దుట మనం ప్రభు దగ్గర నిలబడక ముందే
ప్రతిరోజు కూడా మనం ఏమైనా సాధించామా ఈ దినం? ఈరోజు ఏదైనా పట్టుకున్నామా? ఈరోజు ఏదైనా ప్రభు కొరకు వాడబడ్డామా అనేది లేకపోతే నిన్నటి గురించి మనం ఏం చెప్పుకోలేం. ఈరోజు ఎవరైనా బ్రదర్ నిన్న అనంటే, నిన్న ఏమి లేదండి. మొన్న కూడా ఏమి లేదండి. లాస్ట్ మంత్ కూడా ఏమి లేదు. లాస్ట్ మంత్ అంతా ఎందుకు తిరిగావురా నాయన అంటే దావీదుని పట్టుకోవడానికి తిరిగాడు. ఏం సాధించావు అని అడిగితే వాళ్ళ అబ్బాయి వచ్చి చెప్తున్నాడనమాట. మా డ్యాడీ ఏం సాధించలేడని చెప్తున్నాడు. అంటే వాళ్ళ అబ్బాయికి కూడా అర్థమైంది. ఈయన ప్రయాణం అంతా కూడా ఆహ్, ఏమి సాధించలేని ప్రయాణం. అప్పుడు మన లైఫు నిన్నటి గురించి చెప్పుకోవడానికి ఏముండదన్నమాట. లాస్ట్ ఇయర్ ఏం సాధించాం. ఒకసారి మనం కూర్చుందాం. ఈ ఉదయకాలం కూర్చొని ఈ జూమ్ మీటింగ్‌లు జరగటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లాస్ట్ ఇయర్ మనకొచ్చిన రిజల్ట్స్ ఏంటి? ఈ సంవత్సరం ప్రభు మనకిస్తున్న రిజల్ట్స్ ఏంటి? లేకపోతే ఆహ్, మనము నడిపిస్తున్న పరిచర్యల వల్ల లాస్ట్ ఇయర్ జరిగిన కార్యాలేంటి? ఇప్పుడు జరుగుతున్న కార్యాలేంటి? లాస్ట్ మంత్ ఏం జరిగింది? ఏమైనా ఉందా? ఏమి లేకపోతే నీ ప్రయాణం ఎలా ఉందంటే, నీ ప్రయాణము శరీరానుసారమైన మనసు. దానివల్ల కలుగుతుంది 0 అన్నమాట. ఇంత జరిగిన తర్వాత కూడా సౌలు ఏమనుకుంటున్నాడు? ఎవరైతే పట్టిస్తారో వారిని అంటున్నాడు, యెహోవా మిమ్మల్ని దీవించును గాక. అంటే ఈయన గారు యాజకులు చేసే పరిచర్య కూడా చేసేత్తన్నాడు. ఎలా చేశాడు ఈ పరిచర్య? యాజకులను చంపేసి చేత్తన్నాడు. 85 మంది యాజకులను ముందు అధ్యాయంలో లేపేశాడు. ఇప్పుడు సంఖ్యాకాండం 6:24 లాగా, లూకాసు వార్త 24:50 లాగా ఏమంటున్నాడు? ఆశీర్వాదం కలుగును గాక అంట. ఎవరికి ఆశీర్వాదం? యోనాతాన్ చెప్పాడు గదా! ప్రాణం తెగించి ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షించిన వాడిని పట్టిస్తే ఆశీర్వాదమా? కేయిలాను రక్షించిన వాడికి పట్టిస్తే ఆశీర్వాదమా? యోసేపు గురించి మీరు చదవండి. మీరు ఆదికాండం 37లో మీకు దొరకంది కీర్తనల గ్రంథంలో దొరికింది. ఇంకోటి ఆదికాండంలో గూడా ఈ మాట ఉంటది. ఆదికాండంలో అతని సహోదరులు మాట్లాడుకుంటూ అంటారు, "అరే! మన తమ్ముడు ఆ రోజు మనల్ని వదిలేయమంటే మనం ఏడిపించాం గదా! ఈరోజు అదంతా మనకు తగిలిందిరా" అనుకుంటారాళ్ళు. అప్పటికింకా యోసేపు అని గూడా తెలీదు ఆళ్ళకి. కొన్నిసార్లు బైబిల్‌లో పదాలు మన గోదావరి భాషలోనే అర్థమవుతాయన్నమాట. ఎందుకంటే ఈ తెలంగాణలో రాయలేదు గదండీ! నేను మొన్న గూడా చెప్పాను. తెలంగాణ ఎళ్ళినప్పుడు మీటింగ్స్‌కి, తెలంగాణలో బైబిలు ఆంధ్రాలో బైబిల్ తెలంగాణ వాళ్ళకిస్తే ఎంత బావుంటదా అనుకున్నాననమాట. నేను చెప్పాను గూడా అక్కడ. నిజంగా తెలంగాణలో బైబిల్ రాసి ఉంటే, ఆ బైబిల్ మన బైబిల్ ఆళ్ళకి మారిపోయిందనుకోండి ప్రసంగాలు చాలా కష్టమైపోతాయి. నిజంగా మన తెలుగులో ఈ ఆంధ్రా వోళ్ళు మాట్లాడే భాష కొంతమంది అంటారు గదా! నా ఉసురు నీకు తగిలిద్ది. అది ఉంది బైబిల్‌లో. నా ఉసురు నీకు తగిలిద్దనే మాట. అలాగే ఒరేయ్! మనం మన తమ్ముడికి చేసిందంతా మన నెత్తి మీదకొచ్చిందిరా అని అనుకున్నారనమాట. సో, నేను గూడా ఇప్పుడు ఇలాగే చెప్తున్నాను. కొన్నిసార్లు మనం ఎంత బాధ పెట్టామో ఒక వ్యక్తిని ఎంత ఏడిపిచ్చామో ఒకరోజు ఖచ్చితంగా మనకు అర్థమైద్ది. ఆ రోజు ఈ సౌలు లాంటి వాళ్ళకి అర్థమైద్దనమాట. ఎందుకంటే దావీదు చూడండి, ఓ ప్రక్క 14 వచనం చదవండి. కొండ స్థలాల్లో ఉన్నాడు. తర్వాత అక్కడే ఉంది చూడండి అరణ్యంలో ఉన్నాడు. ఆ తర్వాత మీరు ముందు చదివిన భాగంలో ఆయన ఎక్కడున్నాడు అనంటే, అడ్డుగడియలు గల పట్టణంలో మూయబడి ఉన్నాడు అనే మాట చూస్తున్నాం. ఇంకిలా చదువుకుంటూ వెళ్తే, అతడు ముందు అధ్యాయంలోనే ఇందాక ప్రార్థన కూడా చేశాడుగా తమ్ముడు, గుహలో ఉన్నాడు. అసలే ఒక వ్యక్తిని గుహలో, అరణ్యంలో, కొండల్లో ఆ! తరుముతున్న వ్యక్తి లాంటి సౌలు లాంటోళ్ళు అతన్ని ఎంత బాధ పెట్టారు రేపొద్దుట తన జీవితంలో తెలీదంటారా? ఖచ్చితంగా వీటన్నిటి గురించి లెక్క చెప్తాం మనం. ఎందుకంటే నేనేమంటానంటే దీనిని పరిశుద్ధ గ్రంథంలో శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని హింసించటం అన్నాడు దీన్ని. అంటే శరీరానుసారులందరూ కూడా వాళ్ళు ఎంత హింసకైనా దిగుతారు. సో, గల్తీలకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని రాసుకుంటూ వచ్చాడన్నమాట. 4 అధ్యాయము వచనం 29 శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని హింసించాడు. సో, శరీరానుసారమైన మనస్సులో ఒకటి భ్రష్టత్వం, 2 అసంతృప్తి, మూడవది హింస. హింసించే లక్షణం అన్నమాట.
అంటే దీన్ని ఆదికాండములో ఏం రాశాడు? 21 అధ్యాయంలో పరిహసించుట అని రాశాడు కదా! ఆదికాండం 21లో ఏం రాశాడు? వచనం 9వ వచనం. పరిహాసం, పరిహాసం అని రాశాడు. కానీ గలతీయులకు రాసిన పత్రికలో ఏం రాశాడు? హింస అని రాశాడు. మీరు చూడండి ఆదికాండం 21 వచనం 8లో గొప్ప విందుంది. ఆ తర్వాత వచనంలో పరిహాసం ఉంది. అమ్మా వింటున్నారా వాక్యం? విందు లేకపోతే కొంతమంది జీవితాల్లో విందుకు బదులుగా పరిహాసం ఉందన్నమాట. అంటే విందు అంటే సెలబ్రేట్ చేసుకునేది ఎవరిని? పరిహాసం అంటే సెలబ్రేట్ చేసుకునేది ఎవరిని? ఎవడో దొరుకుతాడు. ఏ సంసోన్ లాంటోడు దొరికితే కళ్ళు 2 పీకేసి అతనితో ఆటలాడుకుంటూ నవ్వుకుంటున్నారంట. అది విందా? ఏది విందు? ఒక వ్యక్తిని బలిపశువులా చేసేసి, ఆ వ్యక్తి జీవితంతో ఆటలాడుకుంటూ, అతని యొక్క మనసుతో ఆటలాడుకుంటూ మనం నవ్వుకోవటం విందంటారా చెప్పండి? ఇది శరీరానుసారుల మనసు. వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటదంటే, ఒక వ్యక్తిని బాధ పెట్టడంలో వాళ్ళు ఆనందిస్తారు. పౌలు గారు ఏమన్నాడు? పూర్వము నేను హింసకుడినన్నాడు గదా! ఆ పూర్వం అనే పదం మీకెలా అర్థమైద్దంటే, తిమోతి పత్రికలో కాదు, గలతీ పత్రికలో చదవండి. మొదటి అధ్యాయం వచనం 13లో ఏం రాసాడంటే, నేను యూద మతస్థుడినై ఉన్నప్పుడు అంటాడు. అంటే మతస్థుడు అంటే శరీరానుసారుడా? ఆత్మానుసారుడా? మతం అంటే ధర్మశాస్త్రం. దాన్ని దేనితో ఆచరించాల? హెబ్రీ 7:16 ఇందాకే తమ్ముడు చెప్పాడుగా. శరీరంతో ఆచరించాల. ఎందుకంటే 3:12 అది విశ్వాస సంబంధమైనది కాదు. అందుకనే వీళ్ళు చాలా హింసకులుగుంటారు. మీ అందరితో కూడా చెప్తున్నాను. ఒకళ్ళ మనసుతో ఆడుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా తెలుసుకోండి. మీలో ఎంత హింస ఎక్కడి నుంచి స్టార్ట్ అయితుందనుకున్నారు? శరీరానుసారమైన మనసులోంచి స్టార్ట్ అయితుంది. ఎదుటి వాళ్ళ యొక్క మనస్సు అర్థం చేసుకోలేని వ్యక్తులు, వాళ్ళని మానసికంగా టార్చర్ పెట్టే వ్యక్తులు ఈ క్రైస్తవుల్లో ఉన్నారు. నేను ఒకరోజు వర్తమానం చెప్తుంటుండగా ఓ సహోదరుడు కన్నీరు పెట్టుకున్నాడు. నేను వెంటనే అన్నయ్యతో మాట్లాడానన్నమాట. మాట్లాడితే ఆయన చెప్పాడన్నమాట. అసలే ఎంత సంఘ పెద్దలనేవాళ్ళు ఎంత టార్చర్ పెడుతున్నారో ఆ ఫ్యామిలీని అని చెప్తున్నాడన్నమాట. ఇందాక అన్న ప్రార్థన కూడా చేసాడు కదా! అన్న. అంటే చూడండి కొంతమంది మనుషులు మనసులతో ఆడుకుంటున్నారు. వారి ఫ్యామిలీస్‌తో ఆడుకుంటున్నారు. కుటుంబాలతో ఆడుకుంటున్నారు. వీళ్ళందరూ ఎవరు మళ్ళీ? వీళ్ళందరూ సేవకులు, సంఘ పెద్దలనమాట. ఎందుకు వీళ్ళెలా ఉన్నారంటే, వీళ్ళు ఆత్మ సంబంధులే గాని, ఆత్మానుసారులు కాదు. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందే గాని చెప్పండి, ఆత్మానుసారమైంది కాదు. రోమ 7:14 ఆత్మ సంబంధమైందే. కానీ గలతీ 3:12 ఆత్మానుసారమైంది కదా! అలాగే విశ్వాసులు ఆత్మ సంబంధులే గాని, వీరు ఆత్మానుసారులు కాకపోవటం వల్ల వాళ్ళు హింస చేసేస్తున్నారన్నమాట. మీ మట్టుకు మీరు బాగా తిని పడుకుంటున్నారు. కానీ మీరు పెడుతున్న టార్చర్ వల్ల కొంతమందికి నిద్ర లేదు తెలుసుకోండి. ఇదంతా మీకు తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు? మీరు శరీరానుసారమైన మనసులుంటే మీకు తెలీదా? మీరు ఏ మాటలు మాట్లాడుతున్నారో ఆ మాటలు గూడా శరీరానుసారులైతే అవి పరిహాసంలో నుంచి ఒస్తాయి. ఆ మాటలు వారిని హింస పెడతాయన్నమాట. దీనిని చూస్తున్నవాడు ప్రభువు న్యాయం చేశాడని. అందుకని ఏం చెప్పాడంటే, ఆ దాసిని, దాసి కుమారుడిని వెళ్ళగొట్టమన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, విశ్వాసుల్లో దాసి ఉండడు, దాసుడుండడు. కానీ విశ్వాసుల్లో దాస్యపు ఆత్మ ఉంది. రోమపత్రిక 8:15 చదవండి మీరు. దాస్యపు ఆత్మ. దానినే పిరికితనము గల ఆత్మ అన్నాడు. అది యోహాను మొదటి పత్రిక 4:6లో భ్రమపరుచు ఆత్మ అన్నాడు. అది క్రీస్తు విరోధి ఆత్మ అన్నాడు. కాబట్టి విశ్వాసులు ఈ ఆత్మ చేత నడిపించబడితే వాళ్ళు హింసకులుగా ఉంటారన్నమాట. వాళ్ళు మానసికంగా చాలా మందిని ఇబ్బంది పెడతారు. మీరు ఆలోచన చేయండి. ఏ దిక్కు లేక అతని తండ్రి ఇంటి వారందరూ అతని దగ్గరికొస్తే, వాళ్ళని గూడా ఎక్కడో షెల్టర్ ఇచ్చి, అక్కడ ఉంచి, చిన్న వయసులో దావీదు ఈ అరణ్యంలో, కొండల్లో, గుహల్లో తప్పించుకొని తిరుగుతున్నాడు. మీరు చదివారా? మీరు చదివిన వచనంలో ఏముందో తెలుసా? యూదా దేశంలో కూడా మాకు భయంగా ఉందన్నారు ప్రజలు. అంటే మన స్వదేశంలో గూడా మనం ఉండలేని పరిస్థితి క్రియేట్ చేస్తున్నాడు సౌలు లాంటి వాడు. చూడండి మీరు సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయంలో ఏం రాసాడో తెలుసా? 20వ వచనంలో, నా దేశానికి నేను దూరంగా ఉన్నాను.
నా దేశానికి దూరంగా ఉండటమే కాదు, పర్వతముల మీద కౌజు పెట్టను తరిమినట్టు నన్ను సౌలు తరుముతున్నాడని రాశాడు. పర్వతముల మీద కౌజు పెట్టను తరిమినట్టు. నేను నా దేశానికి దూరంగా ఉన్నానంటున్నాడు. హ్మ్. కొంతమంది అనుకుంటున్నారు, ఓరి నాయన ఈ దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళిపోవాలనుకుంటున్నారనమాట. ఈళ్ళ టార్చర్ తట్టుకోలేక. నిజంగా సహోదరుడా, సహోదరి, విశ్వాసులారా, మీరెవరినైనా ఈ ఉదయకాలం ఇలా బాధ పెడుతున్నారా? ఆకాను గురించి వాక్యం ఏం చెప్పింది? యెహోషువ పిలిచి ఆకాన్ని ఏమన్నాడు తెలుసా? నువ్వు మమ్మల్ని ఎలా బాధపరిచావని అడిగాడు. అందుకనే ఆకోరు లోయ అంటే అర్థం ఏంటి? చెప్తారా? ఆకోరు శ్రమగలిగిన బాధలు శ్రమగల లోయ, బాధలోయ గూడా. దానికి ఇంకొక మీనింగ్ ఏందంటే బాధలోయ అని గూడా ఉంది. యెహోషువ గ్రంథంలో ఉన్న ఈ మాటను పౌలు గారు ఎక్కడ రాశాడో తెలుసా? గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాశాడు. 6వ అధ్యాయంలో ఏం రాశాడు? 17వ వచనంలో ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దని రాశాడు. గల్తీ పత్రికలో ఆకాను ఎవరు చెప్పండి? గల్తీ పత్రికలో ఆకాను. కేఫా కేఫా. క్యారెక్టర్ కాదు. మీనింగ్. ఆకాను అంటే అర్థం ఏంటి? కలవరపెట్టుచున్నవాడు. కలవరపెట్టుచున్నవాడు. గల్తీ పత్రికలో అన్నాడు కదా! కలవరపెట్టుచున్నవాడు ఎవడో వాడు తగిన శిక్ష భరించునని. సో, ఆకాను అంటే కలవరపెట్టేవాడు. ఆకోరు అంటే బాధ. సో, కలవరపెట్టే ఆకానులు బాధ కలిగిస్తారన్నమాట. ఈరోజు దావీదుకి ఎంత బాధ ఉందో మనమందరం గూడా ప్రభు ఆత్మ ద్వారానే తెలుసుకుంటున్నాం. మీరు చదివితే అర్థమవుతుందా? మీరు జస్ట్ అలా చదువుకుంటూ ఎళ్ళిపోయారు కదా! మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మీ ఫ్యామిలీనంతా కూడా ఓ దిక్కులేనోళ్ళలాగా ఒకళ్ళ దగ్గర పెట్టి, మీరిక తరుమబడుతున్నారనుకోండి ఎట్లా ఉంటది? అరణ్యంలో, కొండల్లో, గుహల్లో. అది కూడా తరుముతుంది ఎవరు? ఒకసారి ఐగుప్తీయుడికి, హెబ్రీయుడికి యుద్ధం జరిగితే, మోషే వచ్చి ఐగుప్తుని చంపి హెబ్రీయుడిని కాపాడాడు. ఇప్పుడు ఫైటింగ్ ఎవరెవరికి మధ్యలో? హెబ్రీయుడికి మధ్యలోనే. అప్పుడొచ్చి ఏమన్నాడు? మీ ఇద్దరు సహోదరులు మీరిద్దరు ఇలా కొట్లాడుకోకూడదని చెప్పాడు. అలాగే ఇప్పుడు ఫైటింగ్ ఎవరెవరికి మధ్యలో? ఒక ఫిలిస్తీయుడికి ఇశ్రాయేలుడికి మధ్యలో కాదు. ఒక ఇశ్రాయేలుడు ఇంకో ఇశ్రాయేలుడు తరుముతున్నాడు. ఒక ఆత్మను బట్టి పుట్టినవాడిని శరీరాన్ని బట్టి పుట్టినవాడు కాదు. ఆత్మను బట్టి పుట్టినవాడే గాని ఆత్మానుసారుడు కానివాడు తరుముతున్నాడు. ఇతడు ప్రకృతి సంబంధి కాదు. ఇతడు అలా అని చెప్పి శరీర సంబంధి కాదు. ఇతడు ఆత్మ సంబంధే. కానీ ఇతడు శరీరానుసారుడు. శరీర దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకోలేని సద్గుణం లేనివాడు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నవాడు, సంతృప్తి లేనివాడు మాత్రమే కాదు ఈ వ్యక్తి ఎవరంటే హింసకుడు అన్నమాట. సో, పౌలు గారు దీని గురించి రాస్తూ నేను యోధా మతంలో ఉన్నప్పుడు నేను దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించానని రాశాడు కదా! అసలు హింసించాడంటే ఏం చేశాడండి? స్త్రీలను ఈడ్చుకొని పోయాడు. మన భారతదేశంలోనేమో స్త్రీలకు సీట్లిచ్చి గౌరవించండి అని ఉంది. కానీ చూసారా? స్త్రీలని ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారన్నమాట. స్త్రీలనే చంపేస్తున్నారు. ఇదంతా మత పిచ్చితో చేశాడన్నమాట. స్త్రీలని ఈడ్చుకొని వెళ్ళిపోయాడు. దీన్ని ఫిలిప్పీ పత్రిక 3:6లో ఏం రాశాడో తెలిసి ఇది నా ఆసక్తి అని రాశాడు. అది చూడండి. ఆ మాట చూడండి. ఆసక్తి. ఏ ఆసక్తి? దేనిని వాళ్ళు ఏమనుకుంటారంటే దైవాశక్తి అనుకుంటారు. దైవాశక్తి. సో, అందుచేత శరీరానుసారమైన మనసున్న దినాలలో మన ఆసక్తిగా దేవుని పని చేస్తున్నాం అనుకుంటాం. కానీ చేసే దేవుని పనిగా దెయ్యం పని చేస్తాం అన్నమాట. దెయ్యం పని ఏందంటే కుటుంబాలను పాడు చేసేయటం, వ్యక్తులను మానసికంగా బాధ పెట్టేయటం, వాళ్ళ కుటుంబాలను మనము ఈడ్చుకొని వెళ్ళిపోవటం, ఇవన్నీ చేస్తామన్నమాట. ఇదంతా మనకెప్పుడు అర్థమైద్ది? లేఖనాలు వెలుగులోకొస్తే అర్థమైద్ది. అంతవరకు మనం భ్రమలోనే ఉంటాం. నేనెంత బాధ పెట్టాను అన్నాడా? సౌలు అన్నాడా? మాట అన్నాడా? మీరు చదవండి. సమూయేలు గ్రంథంలో సౌలు ఏమన్నాడు? ఇందాక మనం చదివిన 26వ అధ్యాయంలో 21వ వచనంలో నేను పాపము చేసి తిని, తర్వాత ఏమన్నాడు? నీకిక కీడు చెయ్యను, నేను తప్పు చేసి తిని, బహు తప్పు చేసి తిని అన్నాడు. ఈ మాటలు నమ్మకండే మళ్ళీ వెతుకుతాడు, మళ్ళీ తరుముతాడు. సో, అదనమాట. ఎందుకంటే శరీరానుసారమైన మనసు అలా ఉంటదనమాట. ఈ తప్పు చేయనంటారా? మళ్ళీ చూడండి నెక్స్ట్ డే అదే తప్పు చేస్తున్నారు.
ఎందుకు చేస్తున్నారు? శరీరానుసారులు వాళ్ళు చేస్తున్న పాపాన్ని గుర్తించి బాధపడతారు, ఏడుస్తారు. వాళ్ళు చాలా సార్లు రిపెంట్ అవుతారు. కానీ బయటికి రాలేరు. సో, నేను గూడా అలాంటోడినే. మీరు గూడా అలాంటోళ్ళే. ఒకప్పుడు ఈ ఆత్మ యొక్క నియమం అంటే ఏంటో అర్థం కానప్పుడు, మనం చేసిన తప్పునే ఏడ్చి, ఒట్లేసుకొని, ఆ! ఒట్టు పెట్టుకొని మరి నేను ఇంకోసారి చేయనని జెప్పి ఎన్నెన్నో ఛాలెంజింగ్‌లు జేసి మళ్ళీ, మళ్ళీ అదే తప్పు చేసినోళ్ళు. కానీ ఈరోజు ప్రభు ఆ భ్రష్టత్వం నుండి మనల్ని తప్పించాడు. నేను చెప్తాను 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల క్రితం నేను ఈ పదాలు నా నోట రావటం ఆపేశాను. అవి ఇప్పుడు దాకా రాలేదని చెప్పగలిగిన సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి. నేను పలానా తప్పు చేసేవాడిని. కానీ ఇప్పటికి నేను ఆ తప్పు రిపీట్ చేయలేదని చెప్పగలిగే సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి. కారణం ఏందనుకున్నారు? ఆత్మానుసారమైన మనసు. మళ్ళీ నేను ఈ తప్పు నా లైఫ్‌లో జరగలేదు. అప్పుడు జరిగింది. కానీ జరగలేదు. ఇప్పటికి 2 సంవత్సరాలయింది. లేదా 10 సంవత్సరాలయింది. లేదా 5 సంవత్సరాలయింది అని చెప్పగలిగినోళ్ళు ఇక్కడున్నారు. దీనంతటికి గల కారణం ఏంటి? ఆత్మానుసారమైన మనసు. కానీ సౌలు చూడండి. నేను పాపం చేశానన్నాడు. 2 నేను కీడు చేశానన్నాడు. 3 నేను బహు తప్పు చేశానన్నాడు. తిరిగి మళ్ళీ దావీదునే తరుముతున్నాడు. ఏమన్నాడు ఇగ ఈయన? చూద్దాం ఇంకా ఉన్నాయిగా నెక్స్ట్ అధ్యాయాల్లో కూడా మనం ఈయన గురించి చూస్తాం. అయితే ఈయనేమంటాడంటే వచనం 24 అధ్యాయం 18 వచనంలో ఈయనేమంటాడంటే 16 వచనం దావీదా నాయనా అని బిగ్గరగా ఏడ్చి నువ్వు నాకంటే నీతిపరుడు అంటాడు. నువ్వు నాకంటే నీతిపరుడు అంటాడు. నువ్వు నాకంటే నీతిపరుడు అన్నోడు ఏం చేయాలండి? కానీ మళ్ళీ వెళ్తున్నాడు. అది. సో, శరీరానుసారమైన మనసులో ఒకటి సద్గుణం ఉండదు. భ్రష్టత్వంలోకెళ్ళిపోతున్నారు. రెండోది సంతుష్టి ఉండదు. మూడవది మనం చెప్పుకున్నట్లుగా శరీరానుసారమైన మనస్సు కలిగి ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ హింస ఉంటది. నాలుగవది వాళ్ళు రిపీటెడ్ మిస్టేక్‌లు చేస్తారు. అంటే చేసిన తప్పే వాళ్ళు మళ్ళీ చేస్తా ఉంటారు. బహిరంగంగా ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిన సిక్కల్లో ఏందంటే, నేను ఆ తప్పు చేశాను. ఆహ్, నేను రియలైజ్ అయ్యాను. నేనింక చెయ్యను అని ఓపెన్‌గా చెప్తున్నారన్నమాట. చెప్పి మళ్ళీ అదే జేత్తన్నారు. నా వల్ల సంఘం చాలా డిస్టర్బ్ అయింది. నా వల్ల పలానా సహోదరుడు చాలా డిస్టర్బ్ అయ్యాడు. నా వల్ల ఆ ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది. నేను ఇంకోసారి ఇలాగ వెళ్ళను అంటున్నారు. అలాగే జేత్తన్నారు. ఎందుకు జేత్తన్నారు? వాస్తవం ఏందంటే వాళ్ళు ఆత్మ సంబంధులా కాదా అని డౌట్ పడొద్దు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసులే. ఎందుకంటే దేవుని ఆత్మ వారిలో ఉన్నాడు. దేవుని భయం గూడా వాళ్ళకి కలుగుతుంది. కాకపోతే వాళ్ళు ఆత్మ సంబంధులే గాని ఆత్మానుసారులు కాదు. వాళ్ళు శరీరానుసారులు. దీనంతటికి గల కారణం ఏందంటే దేవుని ఆత్మ చేత వారు నడిపించబట్ల రోమా 8:14 అందుచేత రిపీటెడ్‌లీ దే ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ అన్నమాట. వాళ్ళు అదే విషయాన్ని మరలా, మరలా చేస్తున్నారు. సో, ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. ఇటువంటి భ్రష్టత్వం నుండి ప్రభు నన్ను నిన్ను తప్పిస్తే ప్రభువుకి స్తోత్రం. ఒకవేళ అలా కాకుండా ఈ వర్తమానంలో చెప్పినట్లుగా నువ్వు ఆత్మ సంబంధివై ఉండి శరీరానుసారుడివైతే ఫైనల్‌గా నీకు మిగిలేది జీరో. నువ్వు సాధించింది జీరో. ఏముంది చెప్పండి? అప్పుడు మీకు మిగిలేదేంటి చెప్పండి? కాబట్టి పౌలు చెప్పినట్లుగా ఆయన చాలా క్లియర్‌గా చెప్పాడు. తిమోతికి రాసిన రెండవ పత్రికలో మాట్లాడుతూ అన్నాడు. ఇక మీదట నాకు కిరీటం ఉన్నది అనే మాట దైవ గ్రంథంలో చెప్పాడు. 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం తిమోతి రెండో పత్రిక 4:8 అక్కడేం చెప్పాడంటే తన ప్రత్యక్షతను అపేక్షించువారు అని రాశాడు. అంటే యేసు ప్రభు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసేవారు. వీరి గురించి రోమాపత్రిక 8లో ఏం రాయబడిందంటే దేహం యొక్క విమోచన కొరకు కనిపెడుతున్నవారు అని రాశాడు. 8వ అధ్యాయం వచ్చిన 23లో. కొంతమంది ఏమడుగుతున్నారు 7:24 అయ్యో! నేనెంత దౌర్భాగ్యుడిని ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించు. అది ఓడిపోతున్న వారు. ఓడిపోతున్న వారేమో శరీరానుసారులు. వాళ్ళు గూడా విమోచన కొరకు కనిపెడుతున్నారు. అది శరీరం నుండి విమోచన. ఎలాగో గెలవలేకపోతున్నాం గదా! ఈ శరీరం పోతే అయినా పరలోకంలో మంచి జీవితం జీవిద్దాం అనుకునేవాళ్ళు కొంతమంది. కొంతమందేమో గెలుస్తున్నాం గదా! ప్రభువొస్తే ఏ కిరీటం పొందుకుంటామా అని ఆయన ప్రత్యక్షతను అపేక్షిస్తున్నారు. ఒకసారి కుమారదేవంలో ఒక వర్తమానం వచ్చింది. మీరు విన్నారో లేదో నాకు తెలీదు గానీ గుర్తు చేస్తాను. తెస్సలోనిక మొదటి పత్రిక 5:10 ప్రకారం మెలకుగొన్నవారు, మత్తుగున్నవారు ఇద్దరు ఎత్తబడతారు. కానీ ప్రభువు వచ్చేది మాత్రం మెలకుగొన్నవారి కొరకే అని వర్తమానం వచ్చింది. హెబ్రీ పత్రిక
9వ అధ్యాయం 28 నుంచి ఆ వర్తమానము ఆ దినాన ప్రభు చాలా తేటగా వివరించాడు. ప్రభు అందరి కొరకు రావట్లేదండి. గుర్తుపెట్టుకోండి. సంఘమంతా ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడిద్ది గానీ, సంఘములో ఆయన ప్రత్యక్షతను అపేక్షించేవారు. అంటే కిరీటం కొరకు జీవించిన వారు, గురి యొద్దకు పరిగెత్తిన వారు, విశ్వాసాన్ని కాపాడుకున్నవారు, తమ పరుగును కడముట్టించిన వారు, నా కొరకు నీతి కిరీటం ఉందని అనుకునేవారు, ఆయన కొరకు కనిపెడుతున్నవారు. వారి కొరకే ప్రభు వస్తున్నాడు. దానిని తెస్సలోనికైయులకు రాసిన పత్రికలో ఏం రాశాడంటే, తన పరిశుద్ధుల యందు ప్రశంసించబడటానికి రాబోతున్నాడు. 9, 10 వచనాలు. ఎంత అద్భుతమైన రిఫరెన్స్ ఇది. తెస్సలోనికైయులకు రాసిన రెండవ పత్రిక 9, 10. ఆ రోజు ఎంత సిగ్గు, ఎంత అవమానం. ఎందుకంటే రోజులన్నీ దావీదును తరమటానికే అయిపోయినాయి. ఇక నీ బతుకు నువ్వు ఎప్పుడు బతికావు? ఇప్పుడే ఇక ప్రభు దగ్గరికి ఎలా వస్తావు నువ్వు చెప్పు? దావీదు దొరికాడా? దావీదు దొరకలేదు. పోనీ డేస్ ఏమైనా మిగిలినయా? అయి దొరకలేదు. అనుదినము దానియేలు దేవుణ్ణి సేవిస్తున్నాడు. అనుదినము సౌలు దావీదును తరుముతున్నాడు. ఒక అన్యరాజు చెప్పాడు. అనుదినము నీవు తప్పక నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన దానియేలు అని అడిగాడు. సో దైవ గ్రంథంలో హెబ్రీ 3:15లో కూడా చెప్పాడు. ప్రతిదినము అనే మాట. సో ప్రతిరోజు కూడా మన లైఫ్‌లో ప్రభువుని విచారణ చేస్తూ, ప్రార్థన చేస్తూ, ఆయన రొమ్మున ఆనుకుంటూ, ఆయన చిత్తం తెలుసుకునే దినాలేనా మనవి అనేది ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మనం పరీక్షించబడుతున్నాం, పరిశోధించబడుతున్నాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం వచనం 34 అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. అనుదినం నా గడప యొద్ద కనిపెట్టుకొని. సో వాట్ డస్ ద స్క్రిప్చర్ సేస్? అసలు లేఖనం ఏం చెప్తుంది? ప్రభు ఏం మాట్లాడతాడు? ఈ సందర్భంలో దేవుని ఆత్మ ఎలా నడిపిస్తాడు? అని భక్తి కలిగిన వాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఇలాగే ఉంటారు. మీరు చూడండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? అపోస్తల కార్యాల గ్రంథంలో కూడా మన ఈ చక్కని రిఫరెన్స్‌ని మనం చాలా సార్లు వింటాం. నాకు చాలా ఇష్టమైన రిఫరెన్స్ ఇది. అందుకే మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నా. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయంలో రాసినట్లుగా 22వ వచనంలో దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచాడని, నాతో మాట్లాడాడని. అంటే మనం సేవిస్తున్న దేవుడు మనకు ఖచ్చితంగా ప్రత్యుత్తరం ఇస్తాడు. మీరు ఒకటే చెప్తున్నానండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తప్పకుండా దేవుని చిత్తం మీకు అర్థమైపోతుంది. దేవుణ్ణి మీరు సేవిస్తున్నట్లయితే తప్పకుండా మీ దగ్గరికి దేవుని వాక్యం వస్తుంది. ఓ రిఫరెన్స్ చెప్తాను, ఎవరైనా గెస్ చేయండి అది ఎక్కడుందో. సువార్త నిమిత్తం ఆత్మయందు నేను సేవించుచున్న దేవుడు. అట్‌లీస్ట్ పత్రిక గెస్ చేయండి. పత్రికలు అన్నాను కదా! ఇక 14 పత్రికలే ఉన్నాయి. ఈ 14 పత్రికలు ఏ పత్రిక? సువార్త నిమిత్తము ఆత్మయందు నేను సేవించుచున్న దేవుడు. రోమాపత్రిక మొదటి యెస్. రోమా పత్రిక మొదటి అధ్యాయం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో వచనం 10లో చూడండి ఏం రాయబడింది? ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించున్న దేవుడు. ఈ సువార్త ఏం చేస్తుంది? 16వ వచనం, రక్షించుటకు శక్తి కలిగింది. ఎవరైనా మనల్ని అడుగుతారు, మీరెందుకండి భక్తి చేస్తున్నారు? మీరెందుకండి దేవుని సేవిస్తున్నారు? అని అడిగితే మనం చెప్తాము, దేవుని యొక్క వర్తమానం కొరకు. ఈ దినం ప్రభు ఇచ్చే వాగ్దానం కొరకు. ఈరోజు ప్రభు ఏం మాట్లాడతాడో దాని కొరకు. ఎందుకంటే అది రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. దాని పేరే సువార్త. దేవుని వాక్యం అనే సువార్త కొరకు మనం దేవుని సేవిస్తున్నాం. కాబట్టి మీరెవరైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, అరే! భక్తి కలిగి ఉంటే ఏం ప్రయోజనం అని అనుకోవద్దు. భక్తి కలిగి ఉండటం వల్ల మనకు దేవుని వర్తమానాలు వస్తున్నాయి. గత రాత్రి ప్రభు నాతో మాట్లాడినట్లుగా నేను జరుగుతుందని నేను నమ్ముతున్నానని పౌలు గారు శతాధిపతితో చెప్పాడు. ఓడ నావికుడితో చెప్పాడు. ఫస్ట్ వాళ్ళు పౌలు చెప్పిన మాట నమ్మలేదు. ఎంతో నష్టం జరిగింది. కానీ తర్వాత పౌలు చెప్పిన మాటను వాళ్ళు నమ్మారు. ఇంకో రిఫరెన్స్ ఉంది బైబిల్‌లో. నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుడు. తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి దేవుణ్ణి సేవించుట అనే భక్తి నువ్వు చేస్తే నీ దగ్గర దేవుని వర్తమానం ఉంటుంది.
ఈ వర్తమానము నిన్ను ఆపద దినంలో ఖచ్చితంగా నిన్ను కాపాడుతుంది. సో, దేవుడు ఇటువంటి అనుభవాలు మనల్నందరిని నడిపించును గాక. శరీరానుసారమైన మనస్సు కలిగిన వారి యొక్క భ్రష్టత్వం, వాళ్ళలో సద్గుణం ఉండదు అని మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా మనం చెప్పుకుంటున్నట్లుగా వాళ్ళలో సంతుష్టి ఉండదు. మూడవదిగా వాళ్ళలో హింస కనబడుతుంది. అలాగే ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా వాళ్ళు తిరిగి తిరిగి చేసే మిస్టేక్‌నే. వాళ్ళు పశ్చాత్తాపపడతారు, మళ్ళీ అలాగే చేస్తారు. కానీ దేవుని యందు భక్తి కలిగిన వాళ్ళు ప్రభువు రాకడను అపేక్షిస్తారు. శరీరానుసారమైన మనసు కలిగినోడు ఇంకేం అపేక్షిస్తాడు? ఇప్పుడు యేసుప్రభు వస్తున్నాడంటే వద్దనేది ఎవరు చెప్పండి? యేసుప్రభు వస్తున్నాడంటే వద్దనేది ఎవరు? ఇంకా పరిపూర్ణులు అవ్వాలని అనుకునేవారు. ఇంకా పరిపూర్ణులు అవ్వాలనుకునేవాళ్ళా? అయితే అంటే నేను శరీరానికి చదువుతాను. అయితే నేను శరీరానికి చదువుతాను ఆడిలో కాదు చెప్పు. నేను చదువుతాను చూడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 16వ వచనం చూడు. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు, పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా, తమ ప్రాంతంలోని విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనిరి. వెళ్ళిన వాళ్ళు మీరు చదవండి ఈ వచనంలో, వచనం 7లో సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి? నన్ను బాధపరచుకో అన్నాడు. ఎవడు? ఈ దెయ్యం పట్టినోడు. సో, దెయ్యము ఏమంటదంటే ప్రభు రాకడనేది వద్దంటది. ఎందుకంటే ప్రభు వచ్చాడనుకోండి, దానికి తీర్పు తీరుస్తాడనమాట. కొంతమంది అంటారు గదా! సాతాను గాడిని సీసాలో బంధించండని. యేసుప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆడిని పెద్ద సీసాలోనే బంధిస్తాడు. అది దాని పేరు పాతాళం. వాడిని 1000 సంవత్సరాలు బంధిస్తాడనమాట. ఇప్పుడు 1, 2 రోజులు గాదనమాట. 1000 సంవత్సరాలు ఆడి పాతాళంలో ఆడి పని పాట లేకుండా ఉంటాడనమాట. పాతాళంలో నీకు ఏ పని లేదని రాసాడుగా వాక్యంలో. ఇప్పుడు ఆడి పనేంటి యోబు గ్రంథంలో? భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు. ఆడికి గూడా ఉద్యోగ అవకాశాలు బోలెడన్నున్నాయి. ఇప్పుడు చూడండి మీలో ఎంతోమంది వాడికి ఉద్యోగ అవకాశాలు ఇస్తారు వాడికి. వాడు కూడా రోజంతా పాపం ఏడుస్తా తిరుగుతాడనమాట. నాకు ఉద్యోగం లేదని. అప్పుడేమంటారు? "రారా, రారా నువ్వు నన్ను వాడుకోరా" అంటారనమాట. అప్పుడొచ్చి వాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు. రేపొద్దున ఆడు పాతాళంలో పోతే ఆడికి ఉద్యోగమే లేదనమాట. వాడు అందుకనే ప్రభు ఎప్పుడొస్తాడా? నాకు తీర్పు తీరుస్తాడు. నన్ను పాతాళంలో పెడతాడని చెప్పి వాడు భయపడుతున్నాడు. కానీ విశ్వాసులు గూడా ఫలించకపోతే ప్రభు రాకడను వాళ్ళు అపేక్షించరు. ప్రభు వస్తే సిగ్గుపరచబడతాం. ఎందుకంటే వచ్చాడనుకోండి మొత్తం గ్రంథాలన్నీ ఆహ్, మొత్తం అన్నీ తీసి చదవక్కర్లొద్దు. జస్ట్ ఒక రిజల్ట్ మాత్రమే ఆడొచ్చిద్దాన్ని. సో, పబ్లిక్ ఎగ్జామ్స్ ఎంతమంది రాయబోతున్నారో వాళ్ళందరి కొరకు దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చెప్తాను. పబ్లిక్ ఎగ్జామ్ రాసేవాళ్ళకి చెప్పండి. సాధారణంగా మనం ఇంటర్నల్ ఎగ్జామ్స్‌లో పేపర్‌లో మార్కులు తక్కువేశారు, అర మార్క్ తక్కువేశారని చెప్పి టీచర్ దగ్గరికెళ్లి అడుగుతాం. పబ్లిక్ ఎగ్జామ్‌లో రిజల్టే వచ్చిద్దిక ఫైనల్‌గా. రీవెరిఫికేషన్ పెట్టుకుంటారు కొంతమంది. పేపర్ వెరిఫికేషన్ పెట్టుకుంటారు కదా! అప్పుడు గూడా వీళ్ళకేమన్నా చూపించి దిద్దుతారేంటి? లేతే వీళ్ళు అడిగినట్టు అర మార్క్ ఏస్తారాడ? ఏముండదు. ఫైనల్‌గా రిజల్ట్ వచ్చిద్దంతే. రేపు గూడా ఫైనల్‌గా రిజల్ట్ వచ్చిద్ది. నీ ఎక్స్‌ప్లనేషన్స్ ఏమి ప్రభు అడగడు. నిన్నడిగేదల్లా ఏందంటే, "బిడ్డ నువ్వు నా కొరకు ఎలా జీవించావు" అనే దానికి రిజల్ట్ వచ్చేసిద్దనమాట. కొంతమంది ఎక్స్‌పెక్టేషన్ ఏందంటే అక్కడ ఎల్‌సీడీ స్క్రీన్ ఉంటదని. ఎల్‌ఈడీ స్క్రీన్ ఉంటది. ఎల్‌సీడీ స్క్రీన్ మీద మనయి మొత్తం వచ్చేత్తాయని. నేనేమంటానంటే, అసలు ఏ స్క్రీన్ ఉంటది, ఏముంటది అది తర్వాత విషయం గానీ, అసలు నీ రిజల్ట్ ఎలా ఉంటది? అనే దాని కొరకు నువ్వు రెడీగుండు. ఎందుకంటే దేవుని వాక్యంలో వ్రాయబడింది. దినమెల్లా సౌలు దావీదును తరుముతున్నట్టుగా ఎవరైతే జీవిస్తున్నారో, వాళ్ళు రేపు ఖచ్చితంగా బయటపడతారు. వాళ్ళ లైఫ్‌లో ప్రభువుని వాళ్ళు కనుగొనలేకపోయారు. వాళ్ళ జీవితంలో తృప్తి చెందలేకపోయారు. వాళ్ళ ద్వారా ఏ పని జరగలేదు. కానీ అటువంటి పరిస్థితి నుంచి ప్రభు మనల్ని తప్పించినందుకు ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ప్రభువుని విచారణ చేయండి. ప్రభువుకు ప్రార్థన చేయండి. ఆయన రొమ్మున ఆనుకొని జీవించండి. ఈ లైఫ్‌లో ఉండే తృప్తి ఇంకెక్కడ ఉండదు. అయితే నేను దావీదు గురించి ఇలా చెప్పాను గదా! కానీ దావీదు గురించి నిన్న గూడా నేను చెప్పాను. ఆయన గుహలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, కొండల్లో ఉన్నా, అడ్డగడియలున్నా, పట్టణంలో పట్టబడినా కూడా ఆయన కీర్తనలు రాసాడు. అంటే ఆయన దగ్గరకు ప్రభు వాక్యము వస్తుంది. ఆయన వర్తమానాలు కీర్తనల గ్రంథంలో మనం చదువుతాం. కాబట్టి శ్రమ పెట్టబడినా మనం ఆనందించొచ్చు. అపాయంలో ఉన్నా మనం ఉపాయం లేని వారం కాదు.
కొన్నిసార్లు మన జీవితాల్లో ఏం సంభవిస్తున్నా నిన్న, నేడు ప్రభు ఏకరీతిగా ఉంటాడు మన లైఫ్‌లో. సో, నిన్న గూడా నేను ఒకరితో మాట్లాడుతూ ఇదే చెప్పాను. ఓ సహోదరితో మాట్లాడుతూ నేను నిన్న ఇదే జ్ఞాపకం చేశాను. అమ్మా, నిన్న ఆరోగ్యం, ఈరోజు ఆరోగ్యం. నిన్న పరిస్థితులు, ఈరోజు పరిస్థితులు మారతాయి. కానీ నిన్న, నేడు యేసుప్రభు ఒకేలాగా ఉంటాడు. నువ్వు ఆ ప్రభువుని చూడట్లేదు గాబట్టే, నీ లైఫ్‌లో చాలా ఇబ్బందులు గుండా నువ్వు వెళ్తున్నావని నిన్న సహోదరితో మాట్లాడాను. ఎందుకంటే నిన్న ఉదయం ప్రభు ఆ వర్తమానం ఇచ్చాడు గాబట్టి. సో, అలాగ మన జీవితాల్లో గూడా ఆహ్, ఒకవేళ మీ లైఫ్‌లో సౌలు లాంటి వ్యక్తులున్నా మీరేం భయపడకండి. ఈ వర్తమానంలో ఉన్న ఒక్కొక్క లాస్ట్ వర్డ్ నేను చెప్తున్నాను. అదేందంటే భయ విముక్తి శెల. మీరు చదివిన దగ్గర ఫుట్ నోట్‌లో ఉంది చదవండి. భయ విముక్తి శెల. ఈ అధ్యాయంలో 3 సార్లు భయపడొద్దనే మాటుంది. ఒకటి దావీదుతో ఉన్నవాళ్ళు మాకు భయంగా ఉందన్నారు. 2 యోనాతాను వచ్చి భయపడొద్దని దావీదుకి చెప్పాడు. 3 సౌలు ఎక్కడి నుంచైతే వెనదిరిగి వెళ్ళిపోయాడో అక్కడ రాయబడిన పదం ఏందంటే భయ విముక్తి శెల. కాబట్టి మీరసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో భయపడకుండా, బెదిరిపోకుండా ఆహ్, పేతురు మొదటి పత్రిక 3:6లో చెప్పినట్లుగా యోగ్యంగా నడుచుకుందాం. ప్రభు అట్టి కృప మనందరికి దయచేయను గాక. మీరు అబ్రహాం పిల్లలు మాత్రమే గాదు, మీరు శారా పిల్లలు కూడా. గుర్తుపెట్టుకోండి. మన అబ్రహాం పిల్లలం. అట్ ది సేమ్ టైమ్ మన శారా పిల్లలు. శారా పిల్లలు ఏ భయానికి బెదరకూడదు. ధైర్యంగా ఉండాలి. అదే యోగ్యంగా నడుచుకోవటం. మనం ఏమైపోద్దో నా లైఫు, నా ఫ్యూచర్ ఏంటో, నాకు ముందు ఏం జరిగిద్దో అని మీరు భయపడొద్దు. అభిషేకించాడు లేదా? 16 అధ్యాయంలో ఖచ్చితంగా నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడు. అయితే నీ ప్రస్తుతం మాత్రం దేశానికి దూరంగా అరణ్యంలో, కొండల్లో, గుహల్లో ఉన్నది గాని ఖచ్చితంగా ప్రభు నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. మనం ఏదైనా మాట్లాడితే నెరవేర్చాల్సింది మనం గాదు. కాబట్టి నేను మాట్లాడేసాను. అది జరగకపోతే నాకు అవమానం అని నువ్వు అనుకోవద్దు. ఏదైనా నువ్వు మాట్లాడితే దాన్ని ప్రభు ఖచ్చితంగా జరిగిస్తాడు. రాత్రి మేము ఒక వర్తమానం వింటున్నామనమాట. నేను ఆఫ్రికా దేశంలో ఒక మంచి ఉజ్జీవాన్ని రగిల్చిన ఒక సేవకుడు. ఆయన ప్రభువునందు నిద్రించాడు ఆల్రెడీ. ఆయన గురించి చాలా మందికి తెలుసు. బోన్కే అనే బోంకే అనే ఈ దైవజనుడు ఒక వర్తమానం చెప్పాడు. ఆ వర్తమానంలో ఆయన ఏమన్నాడంటే, నేను విశ్వాసంతో ఏదైనా మాట్లాడినప్పుడు సాతాను వచ్చి నా చెవి దగ్గర రాధమ్మ గారు బా నవ్వుతున్నారండి. ఒకవేళ ప్రభువు వచ్చి ఇది ఇలాగ జరగదు సాతాను వచ్చి ఇది ఇలాగ జరగదు అని చెప్తాడు. సో, అప్పుడు నువ్వేం చేస్తావు అని అడుగుతున్నాడాయన. ఏదైనా మనం జరిగిద్దని చెప్పినప్పుడు సాతానొచ్చంట చెవి దగ్గర, "ఇదిలా జరగకపోతే మరి నీ మాటకి విలువ ఉండదు గదా! అప్పుడు నీ పరిస్థితి ఏంటని" అడుగుతాడంట. అప్పుడు నువ్వేం చెప్తావని ఆయన అడుగుతున్నాడు. దేనికి ఆహ్, సింగపూర్‌లో ఉన్న దేవుని సేవకుడు ఇలా చెప్పాడన్నమాట ఒకసారి. అది గూడా చెప్తాను. ఏదైనా ఒక స్టేట్‌మెంట్ మీ నోటి నుంచి వచ్చిందంటే, అది జరిగిస్తే ఆయనకి మహిమ, జరిగించకపోతే ఆయనకి అవమానం. మీకు గాదు. ఎందుకంటే మీరు మాట్లాడింది ఎవరిని బట్టి? సంఖ్య 28 ప్రభువుని బట్టి. మీరు ప్రభువు మీద విశ్వాసంతో మాట్లాడారు. అది నెరవేరుస్తాడా? అది ఆయన సామర్థ్యం. నెరవేర్చలేడా? నేను నమ్ముతున్నాను ఆయన సమర్థుడని. నేను మాట్లాడాను. జరిగించకపోతే ఆయనకి అవమానం. కాబట్టి ఆహ్, మంచైనా, వర్షమైనా పడదని చెప్పాను. అప్పుడు పడలేదు. ఇప్పుడేమో పడిద్దని చెప్పాను. మేఘం గూడా కనపడట్లేదు అని ఏలీయాలాగా బాధపడొద్దు. ఎందుకంటే కార్యాన్ని చేస్తానని చెప్పినోడు చేయక మానడు. ఆయన చేస్తాడు కాబట్టి ఒకవేళ చేస్తే ఆయనకి మహిమ, చేయకపోతే ఆయనకి అవమానం. నీకు కాదు. కాబట్టి నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడాలి. నువ్వు భయపడకు, బెదిరిపోకు. యెషయా గ్రంథం 54 అధ్యాయం మళ్ళీ చెప్తున్నాను. నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, నువ్వు భయపడనక్కర్లేదు. గొడ్రాల పిల్లలు కనని దాన నువ్వు జయగీతం ఎత్తమని చెప్పాడు. సో, యూ హావ్ టు స్పీక్ ఇట్ ఔట్ అంతే. నువ్వు విశ్వాసంతో మాట్లాడు. కార్యం చేయాల్సింది ఆయన. చేస్తే ఆయనకి మహిమ, చేయకపోతే ఆయనకి అవమానం. నువ్వు దాన్నేమి నెత్తి మీద మోయాల్సిన అవసరమే ఖచ్చితంగా లేదు. ప్రభు ఈ తలంపులు మనందరి వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయం ద్వారా దేవుడు మరొక వర్తమానం ద్వారా మనందరితో మాట్లాడారు. సౌలు గారు అయితే ఆయన చంపడానికి ఆయన తరుముతున్నప్పటికీ కూడా దావీదు గారు ఏ విధంగా అయితే ప్రభు యొద్ద విచారణ చేస్తూ ప్రార్థన చేస్తూ ఆయన రొమ్మున ఆనుకుని ఆయన చిత్తాన్ని మరి ఎరుగుతూ ఏ విధంగా ముందుకు కొనసాగుతున్నారు, అలాగే ఆయన తరుముతూ ఏ విధంగా సౌలు గారు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు, ఈ యొక్క వర్తమానం ద్వారా మనతో మాట్లాడారు. అయితే ఆత్మ స్వభావం కలిగిన వారే గాని ఆత్మానుసారంగా నడవకపోతే
శరీరాన్ని బట్టి ప్రవర్తిస్తే మనలో ఏ విధమైన ఫలితాలు ఆత్మ స్వభావం కాదు. ఆత్మ సంబంధులే గాని ఆత్మ సంబంధులు అదే ఆత్మ స్వభావం కాదు. ఆత్మ సంబంధులే గాని ఆత్మ అనుసారంగా నడవకుండా శరీరాన్ని బట్టి ప్రవర్తిస్తే మరి వారిలో ఏ విధమైనటువంటి భ్రష్టత్వం కలుగుతుందో, వారు నిష్ఫలులుగా ఏ విధంగా ఉండిపోతారో, అసంతృప్తులుగా, మరి అనేక మందిని హింస పెట్టేవారుగా ఏ విధంగా ఉంటారు అన్న విషయాన్ని ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం నేర్చుకున్నాం. అయితే ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తారో వారు దైవ స్వభావంలో పాలు పంపులు పొంది మరి వారు ఏ విధంగా అయితే సద్గుణాలు కలిగి ఉంటారో, అలాగే ఆత్మఫలమైనటువంటి మంచితనాన్ని వారు ఏ విధంగా ఫలిస్తారో, వారు కొండల్లో, లోయల్లో, గుహల్లో, పట్టణంలో ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నవారు దేవుని యొక్క గడప యొద్ద కాచుకుని ఆయన దగ్గర నేర్చుకుని మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఏ విధంగా జీవిస్తారు, వారు ఏ పరిస్థితిలోనూ భయపడరు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ అన్ని విషయాల్లో వారు మరి విజయం సాధిస్తారు అనే విషయాన్ని కూడా ప్రభు యొక్క వర్తమానం ద్వారా మనల్ని అందరినీ ఆదరించే వర్తమానం ద్వారా ఈ ఉదయకాలం మందు మనతో మాట్లాడారు. కాబట్టి చాలా విలువైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడిపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన దేవుని సేవకులు పెంటపాడు అలాగే ఉండిలో పరిచయం చేస్తున్న రాజేష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అలాగే కూడికల్లో ఆయా విధాలుగా సహకరించిన ప్రియులందరికీ కూడా ప్రారంభ ప్రార్థన చేసి కీర్తనలు పాడి వాక్యం చదివి సహకరించి వాక్య సార్థమై ప్రార్థించిన ప్రియులకు, అలాగే ఇప్పటి వరకు ఆసక్తిగా వర్తమానమైన ప్రియులు కూడా ప్రభును వందనాలు తెలియజేస్తున్నారు. రాజేష్ గారు ముగింపు ప్రార్థనతో ఈ కొడుకును ముగింపు చేసుకున్నాం. వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలం మరొకసారి మమ్మల్ని దర్శించి మేము జీవించడానికి అవసరమైన సంగతులను మాకు అందించినందుకు మేము స్తుతిస్తున్నాం. నాయన, మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నాయన, ఆయన ద్వారా మాకు కలిగిన జీవితాన్ని నాయన మేము జ్ఞాపకం చేసుకుంటూ మేము స్తుతిస్తూ ఉన్నాం. నాయన, యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా నాయన మమ్మల్ని మీ కుమారులుగా చేసుకున్నారు. మీ కుమారులుగా జీవించడానికి కుమారుని ఆత్మచేత ముద్రించారు. అయితే అందరూ ఆత్మను పొందుకున్నారు కానీ అందరూ ఆత్మానుసారులు కాదని, నాయన ఆత్మను పొందుకున్న వారిలో కూడా శరీరానుసారంగా జీవిస్తున్న వారు ఉన్నారని, వారు గురుడితనంతో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నామో తెలియనట్టుగా నాయన ఉన్నారని సౌలు జీవితం నుంచి మాతో మాట్లాడారు. అనేక పర్యాయాలు సౌలు, నాయన దావీదా నేను తప్పు చేశానని అన్నా మరలా ఆ తప్పునే చేయటానికి ఆ భ్రష్టత్వం చేత ఏడవబడ్డాడని మేము విని నాయన మిమ్మల్ని ఆ సంగతులు మాకు బయలుపరుస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన అలాగనే మరి ప్రభువా, దావీదు నాయన మీ స్వరం గలవాడని, అనగా ఆత్మానుసారంగా చక్కగా ముందుకు సాగుతున్నాడని, నాయన యోనాతాను ఇచ్చిన సందేశం, నా తండ్రి నిన్ను పట్టుకోలేడు అనే సందేశాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఎవరు వారి గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు పట్టబడరని, వారు ఖచ్చితంగా నాయన మీరు సిద్ధం చేసిన ఆ క్షేమం అనే జీవితాన్ని, ఆ సంతుష్టి సహితమైన జీవితాన్ని వారు అనుభవిస్తారనే సంగతిని మీరు మాకు తెలియజేస్తున్నందుకు మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన మాత్రమే కాదు నాయన, వాగ్దానాలని మర్చిపోయి నాయన దురాశ చేత ఎడవబడి భ్రష్టత్వానికి వెళ్ళిపోతారని, నాయన మరి ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తున్నారో వారు వాగ్దానాలని బట్టి జీవిస్తారని, మాట్లాడతారని, ప్రతిరోజు వాగ్దానం పొందుకుంటూ వాగ్దానం బట్టి మాట్లాడుతూ వాగ్దానసారమైన జీవితాన్ని జీవిస్తారని మీరు మాకు తెలియజేస్తున్నందుకే మేము స్తుతిస్తున్నాం. ఆయన శరీరానుసారమైన మనసు ద్వారా సద్గుణం ఉండదు, సంతుష్టి ఉండదు. అలాగనే మా తండ్రి వారు ఇతరులని హింసించేవారుగా, బాధ పెట్టేవారుగా, నాయన నొప్పించేవారుగా ఉంటారని మాత్రమే కాదు మరి ప్రభువా, వారు దాని గురించిన అవగాహన కూడా లేకుండా నాయన దాంట్లోనే కొనసాగుతారని, చేసిన వాటిని మరలా చేస్తూ సాగిపోతారని నాయన మీరు తెలియజేసినందుకు మేము స్తుతిస్తున్నాం. మా ప్రియులలో ఎవరైనా ప్రభువా ఇంకా అలాగన ఆత్మ గలవారై ఉండి ఆత్మానుసారంగా జీవించిన వారై ఉండి నాయన ఇట్టి అపవాద కుయుక్తులు పడిన వారు ఎవరైనా ఉంటే వారందరినీ సందేశం ద్వారా మీరే
నాయన బలపరిచి నాయన నడిపిస్తారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన సువార్తను బట్టి మేము ఆనందించి మిమ్మల్ని సేవించే వారంగా మీ కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. అందుకు మీకు స్తోత్రాలు. ఎందుకంటే ఈ సువార్త మమ్మల్ని అందరినీ రక్షించింది నాయన. ఇది అనేకులను రక్షించడానికి శక్తి కలిగింది, అనేకులు జీవింపు చేయడానికి శక్తి కలిగింది. సువార్త అంటే మీ కుమారుడు రక్షణ మాత్రమే కాదు, మీ కుమారుడు జీవం కూడా. కాబట్టి సువార్తను ప్రకటిస్తున్నామంటే రక్షణను, ఆ రక్షణ సంబంధమైన జీవితాన్ని కూడా మేము పాటిస్తున్నాం. కాబట్టి సువార్తను బట్టి మిమ్మల్ని నాయన సంతోషించి సేవించేవారుగా నాయన మేము ఉండటానికి మీ కృపను కుమ్మరించమని మీ దాసుని బలపరిచిన సాన్నిధ్యులకై కృతజ్ఞతలు చెల్లిస్తూ చేరువచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అందరిని దీవించమని మీ కృపను ఇంకా నాయన ప్రతిరోజు క్రొత్తగా మేము అనుభవించడానికి మీ దాసుని బలపరచమని క్రీస్తేశ్వర అమూల్యమైన నామన స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు రాజేష్ గారికి, కూడికలోని ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకున్నాం. అందరికీ అందరికీ వందనాలు. వందనాలు. వందనాలండి. అందరికి వందనాలండి. అందరికి వందనాలండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు.